మా పార్టీ స్టాండ్ ఏంటంటే తప్పు ఎవరు చేసినా సరే గతం లోపల యూపీఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మా భాగస్వామ్య పక్షం డిఎంకే వాళ్ళు తప్పు చేస్తే కూడా మేము కేసులు బుక్ చేసినాం, మీకు అందరికి తెలుసు. ఇప్పుడు నీరవ్ మన సిసోడియా అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ లోపల ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి సుమారు 2 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా ఆయన జైల్లో ఉన్నాడు. ఆ 100 కోట్ల యొక్క మద్యం కేసు లోపల కవిత కూడా ఆమె అక్యూజ్డ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మేమంటున్నాం ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు పార్లమెంట్లో ఓటేసింది, అదేవిధంగా నోట్ల రద్దుకు పార్లమెంట్లో ఓటేసింది, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసింది, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసింది. ప్రధానమంత్రి గారు ఇక్కడికి మన హైదరాబాద్కి వస్తే మన ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు ఏమన్నారంటే, మా రాష్ట్రానికి నిధులు కావాలని మేము అడగము, మీ చల్లని చూపు మా పైన ఉంటే చాలు.